సీఎం రేవంత్ రెడ్డికి గుడ్ న్యూస్ చెప్పారట పీఎం మోదీ. ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్లో సీఎంగా ఎన్నికైన చంద్రబాబుకి, మరి మిగతా ముఖ్యమంత్రులకి, అలాగే మంత్రులకి ఆహ్వానం పలికినటువంటి సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ కూడా వెళ్లారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రచార సభలోకి అయితే వచ్చారట. ఇందులో భాగంగా జస్ట్ ఆయన ఒక 2 నిమిషాల కంటే కూడా ఎక్కువగా ఉండలేనంటే, మరి దాన్ని మీ చేతుల ద్వారానే అందిస్తే ఇంకా బాగుంటుందనేది తెలియజేశారు. ప్రస్తుతం ఈ విషయం అయితే సోషల్ మీడియాలో సైతం ఎంతగానో సంచలనంగా మారుతోంది. అంతేకాకుండా రేవంత్ రెడ్డికి తన రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో మరికొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటామంటూ చెప్పినట్టుగా సమాచారం. అందుకే ఈ విషయాలు కూడా ఎంతగానో వైరల్ అవుతోంది. ఏది ఏవైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని ఒక్కసారిగా అయితే షాక్లో మారినట్టుగా అయితే సమాచారం. కాబట్టి ప్రస్తుతం మన యంగ్ టైగర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆయన బంపర్ ఆఫర్ ఇచ్చినట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఇవన్నీ తీసుకుంటే ఇవన్నిటికీ కూడా చాలా ప్రత్యేకమైన మార్పులు వస్తాయని చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు అరెస్ట్ అంటూ వచ్చిన మాటలు నిజం లేదని, ఎన్టీఆర్ని అరెస్ట్ చేసే దమ్ము ఎవ్వరికీ లేదని, ఇదంతా షూట్లో భాగంగా చేస్తుందనేది అయితే తెలుస్తోంది. సో మళ్ళీ అదే చెప్పాను. సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే సోషల్ మీడియాలో అందరికీ ఆనందం కల్పిస్తోంది. ఏవేవైతే ఆయన పథకాలు ప్రవేశపెట్టారో అవన్నీ కూడా చాలా అమోఘంగా ఉన్నాయని, ఖచ్చితంగా రేవంత్ తీసుకున్న నిర్ణయాలు తెలంగాణ ప్రభుత్వంలో ఇంకొకసారి కేసీఆర్ని రాకుండా చేయాలని అయితే మరి రేవంత్ కూడా ఫిక్స్ అయిపోయినట్టుగా తెలుస్తోంది. ఏ రకమైనటువంటి సీఎంల దగ్గర తనకి ఏ రకమైన మంచి మర్యాద దొరకలేదు, అంతేకాకుండా దొరకదు కూడా.